నమస్కారం అండి, నానండి ఏరైనే. ఈరోజు మనము ఒక గుడి కాడికి వచ్చినాం. ఈ గుడి గొప్పతనం ఏంటంటేనండి, ఈ గుడిలోని అమ్మవారికి శిరస్సు ఉండదండి. ఆ శిరస్సు కాలు దగ్గర ఎట్టేసినారు. అయితే అమ్మవారికి శిరస్సు బదులు శ్రీచక్రం ఉంటుందండి. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే, అందరూ దేవతలకి మనం చూసుకుంటే పళ్ళు కాయలో ప్రసాదంగా ఇవ్వాలండి. ఈ అమ్మవారికి పసుపు నీళ్ళు ఇస్తే చాలండి, ఈ అమ్మ కనికరించేస్తారండి. అలాంటి అమ్మకాడికి వచ్చినాము. ఆ అమ్మ యొక్క గొప్పతనం తెలుసుకుందామండి మనము. అయితే ఇక్కడికి ఒక భక్తురాలు చాలా సంవత్సరాల నుంచి వస్తానండి. ఆవిడని అడుగుతామా, ఆవిడ ఎందుకు అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తాను, ఆవిడ అనుకున్న అవుతానయ్యా లేదా అనేది ఆవిడని అడుగుతామా. అమ్మ నమస్కారం. అమ్మ తమరి పేరు? పుష్పలత గారు, తమరు ఈ గుడికి వస్తున్నారు కదండి, ఎరుకమాంబ గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. దగ్గర 25 years నుంచి మేము వస్తూ ఉంటాము. అంటే ఏటమ్మా నమ్మకం మీకు? మాకు ఏమన్నా కోరికలు నెరవేరాలంటే ముందుగా వచ్చి ఒక 3 బిందెలు నీళ్లు పోసుకొని ఆ కోరిక చెప్పుకుంటాం. అది తీరాక మళ్ళీ 108 బిందెలు నీళ్లు వేసి ఆ తల్లికి మేము మాకున్న దాంట్లో ఎంత సమర్పించాలంత చీర, ఏదో ప్రసాదాలు అవన్నీ సమర్పించుకుంటాం. తప్పకుండా తల్లిని ఏం అడిగినా అవన్నీ నెరవేరుతాయి. అంటే అమ్మా, నీరు పోసినంత మాత్రానికే అనుకున్నవి నెరవేరుతాయి అంటారా? ఆ తల్లిని మనస్ఫూర్తిగా నీళ్లు పోస్తూ మనం ఆ తల్లిని మనసు పెట్టి మన కోరికన తల్లికి విన్నవించుకోవాలి. తప్పక తల్లి కోరిక నెరవేరుస్తూ వచ్చారు. మాకు ఈ 25 yearsలో మా పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అన్నీ మాకు నమ్మకంతో జరిగాయి. ఇప్పుడు కూడా మనవడు పుట్టాడు, తీసుకొని వచ్చాము. నిన్న 108 బిందెలు నీళ్లు వేసాము. ఈ రోజు అమ్మవారికి చీర, జాకెట్, కూతురు అల్లుడితో మనవడితో వచ్చి తల్లికి చూపించుకొని వెళ్తున్నాం. ఎరుకమాంబ అమ్మవారి గుడిలోని అర్చకులు ఉన్నారండి. ఆయన్ని అడిగి తెలుసుకుందామా అసలు చరిత్ర ఏంటనేది, అలాగే ఇక్కడ ఈ అమ్మవారి మహిమలు ఏంటనేవి కూడా ఆ అర్చకులు ఉన్నారు, గురువుగారు. ఆయన్ని అడిగి తెలుసుకుందామండి. అయ్యా నమస్కారం అండి. అయ్యా తమరి పేరండి? గంగవరపు శ్రీనివాసరావు అండి. గంగవరపు శ్రీనివాసరావు గారు. అయ్యా తమరు ఈ గుడికి అర్చకులుగా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాబు? సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. అంటే తమరికి చరిత్ర తెలిసి ఉంటుంది కదండి. ఏటయ్యా అంటే ఎరుకమాంబ అమ్మవారు శిరస్సు లేని అమ్మవారు అంటారు. అలాగే ఆ అమ్మ శిరస్సు ఇది మెడ మీద మంచినీళ్ళు వేసిన, పసుపు నీళ్ళు వేసిన ఆ అమ్మ వరాలు ఇచ్చేస్తుందని అంటారు. అది ఎంతవరకు నిజమయ్యా? ఎరుకమాంబ అంటే అమ్మవారు పార్వతీదేవి స్వరూపం. ఈ అమ్మవారు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన అమ్మవారు. ఈవిడ పూర్వం వేరే చోట ఉండేవారు అమ్మవారు. అక్కడ మరి ఉన్నప్పుడు అమ్మవారి యొక్క శిరస్సు భిన్నమై ఉన్నది. అక్కడి నుంచి వైర్లెస్ కాలనీలో ఉండేవారు అన్నమాట పూర్వం. అక్కడ ఉన్నప్పుడు ఆ గ్రామం అంతా, అప్పుడు రైల్వే స్టేషన్ వచ్చిన కొత్తలో ఆ గ్రామం అంతా దొండపత్తి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ అమ్మవారు కూడా నన్ను ఇక్కడ వదిలేశారు. నన్ను కూడా ఒక నాటు బండి మీద తీసుకెళ్ళి, బండి ఎక్కడ ఆగితే నన్ను అక్కడ ప్రతిష్ఠ అయ్యింది అని చెప్పారు. ఇక్కడ ఆగింది, ఈ అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠ చేశారు. తర్వాత శిరస్సు భిన్నమైంది అని చెప్పి పూర్వీకులు అమ్మవారి శిరస్సు మీద అతికించారు. రాత్రి కళ్ళకు వస్తే అతికించారు. మళ్ళీ రాత్రి అమ్మవారు వాళ్ళ కళ్ళ కనిపించి, నా శిరస్సు అతికించద్దు, పాదాల దగ్గరే ఉంచండి, నాకు నీళ్ళు పోయండి, పసుపు నీళ్ళు. ఎవరైతే పసుపు నీళ్ళు పోసి పసుపు కుంకాలు ఇస్తారో భక్తులు ఏం కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తానన్నారు. ముఖ్యంగా ఈ అమ్మవారికి సంతానం లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ఉద్యోగం గురించి, వ్యాపారం కోసం, ఇంకా అమ్మవారికి చెప్పుకొని అమ్మవారికి ప్రతి బుధవారం నీళ్ళు పోస్తారు, పసుపు నీళ్ళు. మినిమం 3 కానీ 6 కానీ 9 కానీ 11 కానీ నీళ్ళు పోసి 3 బుధవారాలు ఇక్కడ ఆచారం. 3 బుధవారాలు నీళ్ళు పోయాలి. బుధవారం నీళ్ళు పోసి లక్షవారం పసుపు కుంకాలు ఇవ్వాలి. అలాగే 3 బుధవారాలు 3 లక్షవారాలు వాళ్ళ మనసులో కోరిక నెరవేరిన తర్వాత వచ్చి 108 బిందెలు వేస్తారు. పసుపు నీళ్ళతో అమ్మవారికి జలాభిషేకం అవుతుంది. అంటే బాబు, ఇప్పుడు బుధవారం ఒక్కరోజే వచ్చి నీళ్ళేసి వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ లచ్చవారం కూడా రావాలా, లచ్చవారం కూడా వచ్చి పూజ చేసుకోవాలా? అంటే బుధవారం వచ్చి 3 బిందెలు కానీ అక్కడి నుంచి ఎన్నైతే అన్ని బిందెలు వేసుకొని ఆ తర్వాత మళ్ళీ లచ్చవారం కూడా వచ్చి అమ్మవారిని మొక్కోవాలంటారు, అంతేనండి? అంటే
బుధవారం ఓన్లీ జలాభిషేకం, నీళ్ళు పోసి వెళ్ళిపోవడమే. లక్షవారం ఏమో అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్టు పళ్ళు కాయలు అన్నీ లక్షవారం వచ్చి ఇవ్వాలి. ఇక్కడ ఆచారం అంటే స్వయంగా వాళ్ళే గర్భాలయంలోకి వచ్చి వాళ్ళే పసుపు కుంకాలు వేసుకొని అమ్మవారికి చీర చూపించి గాజులు గట్ట పెట్టి వాళ్ళే చేసుకుంటారు. అదండి. అయితే బాబు ఇది దేవస్థానం కింద ఎప్పుడు మారిందయ్యా? ఇది దాదాపు ఒక 25 సంవత్సరాల పైన అయింది. డిపార్ట్మెంట్ తీసుకుని దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది ఈ దేవాలయం. జనార్దన అభివృద్ధి చెందింది. ఈ అమ్మవారి యొక్క ముఖ్యంగా 4 ప్రధాన పండుగలు ఉంటాయి. భీష్మ ఏకాదశి, అమ్మవారికి మహాశివరాత్రి, శివరాత్రి రోజు ఇక్కడ జాతర అవుతుంది. మళ్ళీ అమ్మవారి యొక్క వార్షికోత్సవం 10వ నెల 16వ తారీఖు ప్రతి సంవత్సరం అమ్మవారికి అన్నాభిషేకం అవుతుంది. మళ్ళీ శ్రావణ పౌర్ణమి ఆ రోజు అమ్మవారికి 1000 కలశాలతోటి అమ్మవారికి జలాభిషేకం అవుతుంది. అది ఉచితంగా భక్తుల చేత పోయిస్తాం అన్నమాట. అంటే బాబు అమ్మవారికి ప్రత్యేకించి ఒక రోజు పూజ అంటూ ఉంటుందా సంవత్సరంలోని ఒక రోజు అనేది? నిత్యం రోజును అమ్మవారికి ఒక రోజున లేదు. నిత్యం అమ్మవారికి వచ్చి అందరూ దర్శనం చేసుకుంటారు, పసుపు కుంకాలు ఇస్తారు, పళ్ళు కాలిస్తారు. జలాభిషేకం మటుకు ఒక బుధవారం మాత్రమే ఉంటుంది. అమ్మవారికి పసుపు నీళ్ళ అభిషేకం ఒక బుధవారమే. నిత్యం ఇంకా వచ్చి అమ్మవారికి పళ్ళు కాయలు పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు. వాళ్ళు కోరేలు. ఇప్పుడు ఏడాదికి ఒకసారి మనం పండుగ చేస్తాం కదండి, ప్రతి దేవాలయంలో చూసుకుంటే మనం నూకాల తల్లికి పండుగ రోజు అలాంటి పండుగలు అమ్మవారికి ఏటైనా ఉన్నాయా? ఉన్నాయి. ఓన్లీ అమ్మవారి మహాశివరాత్రి రోజు జాతర అవుతుంది ఇక్కడ. ఎందుకంటే పార్వతీదేవి స్వరూపం ఈవిడ. ఇక్కడ బలి ఉండదు, కోళ్ళు మేకలు గట్ట కోయడం గట్ట ఉండదు. ఈవిడికి ఓన్లీ అక్కడ ఒకవేళ పైనుంచి అలా నమస్కారం చేసుకొని పట్టుకెళ్ళిపోతారు. కానీ ఈ దేవాలయం కోయడాలు, మేకలు కోయడాలు, కోళ్ళు కోయడాలు ఉండదు. ఈవిడ మామూలుగా పసుపు కుంకాలే మెయిన్, ప్రీతి జలాభిషేకమే మెయిన్. చూసినారు కదండి, పంతులు గారు చెప్తున్నారు ఇక్కడ ఈ అమ్మవారికి శివరాత్రి రోజు మాత్రం విశేషమైన పూజ ఉంటుంది. మిగతా అన్ని రోజులు అంతే. బుధవారం నాడు వచ్చి 3 బిందుల కాడి నుంచి వాళ్ళకి ఎంత కలిగితే అన్ని నీళ్లు పోయొచ్చు. మళ్ళా లచ్చవారం కూడా వచ్చి అమ్మకి పసుపు కుంకుమలతోటి పూజలు చేసుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. కోరిక నెరవేరిన తర్వాత 108 బిందుల నీళ్ళు కూడా తెచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకున్న వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారని పంతులు గారు చెప్తానండి. ఒక ఆవిడ ఉన్నారండి, ఇక్కడ పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడ దగ్గర 30 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తాను, అమ్మవారి గుడిలో పనిచేస్తాను. అయితే ఆవిడ కాకుండా వాళ్ళ అమ్మగారి కాలం నుంచి కూడా వాళ్ళ అమ్మగారు కూడా ఇదే గుడిలోని పనిచేసేవారు. ఆ అమ్మను అడుగుతామా, ఆ అమ్మకి ఈ ఎరుకుమాంబ అమ్మవారి గురించి ఏటి తెలిసినది. అమ్మ నమస్కారం, మీ పేరమ్మా? నా పేరు కుమారి అండి. అమ్మా మజ్జి కుమారి. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఈ అమ్మవారు మా తాత ముత్తాతల్లాడు అమ్మవారు గుడి. అయితే ఏంటంటే మా చాలా ప్యూర్ ఫ్యామిలీ. చాలా ఆ అమ్మవారిని కొలిసిన తర్వాత మా అమ్మగారు ఈ గుళ్ళో దీపం పెట్టింది. ఫస్ట్ ఈ అమ్మవారికి దీపం పెట్టినవాడు మా అమ్మ. అలాగ ఊళ్ళో జనాలందరినీ పిలిచి నీళ్ళే పోయించడం, చెందడం అన్నీ చేసిన తర్వాత అలాగా గుడి ఇంప్రూవ్ అయ్యింది. అలా మా అమ్మతో సమానంగా నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అయితే నా పరిస్థితిని బట్టి అయితే ఈ రోజు ఎలా ఉన్నానంటే కారణం దానివల్ల అమ్మవారే. ఈరోజు నా కూతురు అంత భోగటంగా ఉన్నదేనంటే ఈ అమ్మవారి దయ వల్ల. కోటీశ్వరుల సంబంధం చేశాను అమ్మవారి దయ వల్ల. ఆ అమ్మవారే చెప్పింది మంచి సంబంధం నేను తీసుకొస్తాను, నీ బిడ్డకి నువ్వు బెంగపడకు అనేసి చెప్తే నేను అలాగే ఆ అమ్మవారు తెచ్చింది. ఆ అమ్మవారి ప్రకారంగా ఆ అమ్మవారి మాట ప్రకారంగా నేను పెళ్లి చేశాను. కోటీశ్వరుల సంబంధం వచ్చింది పాపకి. కానీ ఈ అమ్మవారి దయ వల్ల మేము అందరం మా ఫ్యామిలీ అంతా బాగున్నామండి, సుఖ సంతోషాలతో. ఇక్కడ ఒక మాట, ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో కాదండి, రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి ఈ అమ్మ కోసం విని అమెరికా నుంచి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని నీళ్ళు పోస్తున్నారు, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అందరూ కూడా చాలా రకాలుగా మాకు ఈ పనులు జరిగాయి, మాకు ఆ పనులు జరిగాయి, మా పిల్లకి పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అయ్యింది, మా పిల్లలు పుట్టారు అని చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిన తర్వాత ఈ ఏరియాలో ఉన్న జనాలకి ఎటువంటి ఇబ్బందులు లేవు, జబ్బులు జ్వరాలు లాంటివి ఏటీ లేవని. ఇంత కరోనా వచ్చింది ఈ దొండపర్తి గ్రామంలో ఎవ్వరికి ఏ యాలి తలపెట్టలేదండి. అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ అమ్మవారి దయ వల్ల ఎవ్వరికి ఒక జ్వరం కూడా రాలేదు. అంత కరోనా వచ్చి ఎంతమంది ఇదయ్యారు అది మీకు తెలుసు, మేము చెప్పవసరం లేదు. ఎవ్వరికి కూడా
అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ అమ్మవారి దయ వల్ల. అదండి చూసినారు కదండి, ఆ అమ్మ చెప్తాండ్రు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఏటైనా సరే మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది, ఆ అమ్మ అంత మహిమయ గల తల్లి అని ఆవిడ చెప్తాండ్రండి. ఆవిడ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తాండ్రు, వాళ్ళ అమ్మగారు కూడా ఇంతకుముందు చేసి ఉన్నారండి. అయితే మనం చూసినాం కదండి, ఇది దేవస్థానం అయ్యింది కదండి. ఆ దేవస్థానం ఈఓ గారు ఉన్నారండి, మేడం గారు ఇక్కడే ఉన్నారు, రమాబాయి మేడం గారు. ఆవిడని అడిగి తెలుసుకుందామండి, ఇది దేవస్థానం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యింది, ఈ అమ్మవారి గుడికి ఏ లెక్కల్లోటి జనాలు వస్తుంటారు అనేది ఆ అమ్మగారిని అడిగి తెలుసుకుందామండి. అమ్మ నమస్కారం. అమ్మ ఇది దేవస్థానం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యిందమ్మా? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉండేది అమ్మవారు, గ్రామం అదేనే. ఆ రైల్వే స్టేషన్లో గ్రామం తరలి వెళ్తున్నప్పుడు అమ్మవారు ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోయి ఉన్నారు, ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చేసరికి బండి మించి అమ్మవారిని దించేసరికి తల పడిపోయి ఉన్నదనమాట. అందుకే అమ్మవారికి తల కిందన కాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ఈ గ్రామ ప్రజలందరికీ బాగా ఎలువెలుపు ఎరుకమాంబ అమ్మవారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. బుధవారం నాడు అమ్మవారి ఆగ్రహానికి పసుపు నీళ్ళు భక్తులు వస్తూ ఉంటారు. రోజు రోజుకి దేవాలయం అభివృద్ధి జరుగుతుంది. అమ్మవారి వార్షికోత్సవం అక్టోబర్ 16న జరుగుతుంది. తర్వాత వచ్చి శ్రావణ మాసం పౌర్ణమి రోజు నాడు అమ్మవారికి గంధ నీళ్ళతో 1000 బింది భక్తులు గంధ నీళ్ళు పోస్తారనమాట. ప్రతి బుధవారం జరుగుతుంది. నెలలో 2వ గురువారం నాడు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. తర్వాత శివరాత్రి, తర్వాత భీష్మేకాదశి ఏకాహం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఏకాహం జరుగుతుంది. అమ్మ అంటే ఇప్పుడు అమ్మవారికి ఏదైతే వార్షికోత్సవం ఉన్నదో, వార్షికోత్సవం రోజు ఎరుకమాంబ అమ్మవారి పెద్ద పండుగ అనుకోవాలా, శివరాత్రి రోజు పెద్ద పండుగ అనమాట. శివరాత్రి రోజు పెద్ద పండుగ. అమ్మవారి వార్షికోత్సవం అంటే అమ్మవారికి ఇంచుమించు 200 కేజీలు అమ్మవారి ముందు అన్నరాశి పోస్తారు, హోమం జరుగుతుంది. ఆ రోజు అమ్మవారికి అన్నరాశి పోసిన రోజు నాడు ఇంచుమించు సుమారుగా 3000 మందికి అన్న సమారాధన జరుగుతుంది అనమాట. అయితే అమ్మ ఈ అమ్మవారు ఎప్పుడు పుట్టిందని అనుకుంటానరమ్మా? అమ్మవారు గతంలో వైర్లెస్ కాలనీ అని రైల్వే స్టేషన్ దగ్గర ఉండేవారు అనమాట. అది అక్కడి నుంచి గ్రామం తరలి వెళ్తున్నప్పుడు అమ్మవారు ఇక్కడ దొండపర్తి గ్రామంలో చూసినారు కదండి, విశాఖపట్నంలోని దొండపర్తిలో ఉన్న ఎరుకమాంబ అమ్మవారి చరిత్ర. అంతే ఈ అమ్మ దగ్గరికి స్థానికులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో దూర భారాల నుంచి విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటారండి. పసుపు నీళ్ళు బుధవారం నాడు ఆ అమ్మ ఆగ్రహంతో ఉంటారటండి. బుధవారం నాడు పసుపు నీళ్ళు తెచ్చి ఆ అమ్మ మెడ మీద వేసి ఆ అమ్మకి అభిషేకం చేస్తే మనం ఏది కోరుకుంటే ఆ వరం ఆ అమ్మ ఇస్తారండి. అంత గొప్ప తల్లి అండి. మీకు వరం కోరిన తర్వాత మళ్ళా వచ్చి ఆ వరం తీరిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఇక్కడికి వచ్చి 108 బిందులు నీరేసిన వాళ్ళని భక్తుల్ని మనం చూసినామండి. ఇది ఏదైతే ఎరుకమాంబ అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారి యొక్క గొప్పతనం అండి, చరిత్ర అండి. ఉంటానండి, మరి ఇలాంటివి మరికొన్ని చూపిస్తాను ముందుకి.